హే గైస్, చాలామంది నన్ను అడిగే క్వశ్చన్, మ్యామ్ మీరు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఏదైనా డివైస్ యూస్ చేస్తున్నారా అని. నో గాయ్స్, నేను ఎలాంటి డివైస్ యూస్ చేసుకోవట్లేదు. బట్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఉమెన్ రేజర్ని వాడుతున్నాను. ఇది మీ నియర్ ఫ్యాన్సీ స్టోర్స్ లేదనుకుంటే ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. కావాలి అనుకున్న వాళ్ళు ఈ డివైస్ని యూస్ చేసుకుంటూ హ్యాపీగా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఇది కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్, ఓన్లీ ఫర్ 90 రూపీస్ మాత్రమే ఉంటుంది. స్కిన్ మీద కొంచెం అప్లై చేసుకోండి జెల్ని. ఓవరాల్గా ఫేస్ అంతా అప్లై చేసుకుంటే స్కిన్ అంతా డ్రై అవుతుంది. అప్పుడు హెయిర్ కట్ అవ్వడం కాదు, మీ స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి పార్ట్గా కొంచెం కొంచెంగా జెల్ అప్లై చేస్తూ ఫేస్ అంతా ఈవెన్గా క్లీన్ చేసేసుకోండి. ఫేషియల్ క్రీమ్స్ వాడటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా అని డౌట్ ఉంటుంది. ఒక 10 ఇయర్స్ అలా వాడే వాళ్ళకి ఈ సమస్య ఉంటుంది. స్టార్టింగ్లో బిగినర్స్కి ఈ ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీ ఫేస్ మీద ఉన్న హెయిర్ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై. ఎందుకు అంటే మీరు వైటనింగ్ క్రీమ్స్ వాడినప్పుడు ఏంటి అంటే ఆ హెయిర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అందుకని కొత్తగా వచ్చేసేసింది అని ఇంటెన్షన్ అవుతూ ఉంటారు. అలా టెన్షన్ ఏం అవ్వకండి. ఇలా సింపుల్గా రిమూవ్ చేసుకోండి. అండ్ ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న మిర్రర్ని పెట్టుకొని నీట్గా టైం తీసుకొని రిమూవ్ చేసుకోండి, లేదంటే స్కిన్ కట్ అవుతుంది. ఇక్కడ ఐబ్రో కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ ఫేస్ వాష్ కానీ సోప్ కానీ యూస్ చేసి సోప్తో క్లీన్గా ఫేస్ని క్లీన్ చేసేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి నా ఫేవరెట్ సిరమ్ వైటమిన్ సి సిరమ్ని అప్లై చేసుకుంటున్నాను. అండ్ మీ ఫేవరెట్ ఏది ఉన్నా అప్లై చేసుకోవచ్చు. డే క్రీమ్, మాయిశ్చరైజర్, లేదు అనుకుంటే సన్ స్క్రీన్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. నా బెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం సిరమ్, లేదు అనుకుంటే మాయిశ్చరైజర్. ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకొని లిప్కి చక్కగా లిప్ లైనర్ని అప్లై చేసుకొని లిప్ బామ్ ఆర్ లిప్ సిరమ్ని అప్లై చేసుకొని చూడండి. మీ లిప్స్ అండ్ ఫేస్ మెరుస్తూ అందంగా కనిపిస్తారు. గైస్, సిరమ్ కావాలి అనుకున్న, లిప్ బామ్ కావాలి అన్న స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎలా క్లీన్ చేసుకుంటున్నారు అనేది వాట్సాప్లో చెప్పండి, లేదంటే కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.